చూడ్డానికి రెస్టారెంట్ బిర్యానీలా ఉంది అని రెస్టారెంట్ బిర్యానీ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మా వంటిల్లు. 2 రోజుల నుంచి బాగా అనిపిస్తుంది బిర్యానీ తినాలని. అందుకోసమని ఎగ్ బిర్యానీ అయితే చేశాను. సింపుల్గా ఫస్ట్ టైం చేశాను నేను. అసలు ఎప్పుడు ట్రై చేయలేదు, ఎలా వస్తుందా అని చెప్పి. చాలా సింపుల్. ఏదైనా కష్టం అనుకుంటాం కానీ బిర్యానీస్ చాలా ఈజీ అనమాట. సింపుల్గా ఎలా ఎగ్ బిర్యానీ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఒకసారి వచ్చి చూసేయండి నాతో పాటు రెసిపీ మీరు కూడా. చాలా సింపుల్గా చెప్పేస్తాను, ఈజీగా అయిపోతుంది. ముందుగా అయితే రైస్ కుక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి. రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు గిన్నె తీసుకోండి మీరు. ఇక్కడ ఆ గిన్నె నిండా వాటర్ వేసేసుకొని అందులోని బిర్యానీ సామాన్లు మొత్తం వేసేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకొని రసం అయితే వేసుకోండి. 2 చెంచాలు ఆయిల్ వేసుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ ఉడుకుతుంది అనమాట. అలాగే ఈ వాటర్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ మొత్తం బాగా మరగనివ్వండి. వాటర్ మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకొని 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. రైస్ అయితే మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు, పలుగ్గా ఉండాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోని ఆయిల్ నెయ్యి 2 కలిపేసుకొని బాగా మరిగిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకోండి. ఇక్కడ నేను 4 టమాటాలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత ఒక 2 చెంచాలు కారం వేసుకున్నాను, ఒక చెంచా బిర్యానీ మసాలా వేసుకున్నాను, ఒక చెంచా మామూలు గరం మసాలా వేసుకున్నాను. అలాగే 2 చెంచాలు ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు చూసుకొని వేసుకోవాలి మీరు. ఆల్రెడీ రైస్లో కూడా వేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువే పడుతుంది అనమాట. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఒక 2 చెంచాలు కర్డ్ అయితే వేసుకున్నాను, పెరుగు గడ్డ పెరుగు 2 చెంచాలు అయితే వేసుకున్నాను. ఇందులోనే జీడిపప్పు అయితే వేసేసుకొని అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా దగ్గరికి ఫ్రై అవ్వనివ్వాలి ఇదంతా. అలాగే ఇందులోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి మీ కారానికి తగ్గట్టు. నాకైతే 2 పచ్చిమిరపకాయలు పడ్డాయి. అంతకుముందే మనము గుడ్లు అనేవి ఉడకబెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 5 గుడ్లు అయితే తీసుకున్నాను. అవి ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఉప్పు కారం మసాలాలు ఇవన్నీ గుడ్లకు పట్టేలాగా కాసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇవి ఇలాగా ఫ్రై చేస్తూ ఉండగా ఇంకోవైపు అన్నం అయితే కుక్ అవుతుంది కదా, అది మనం చూసుకుంటూ ఇది ఇలా ఫ్రై చేసుకుంటూ అన్నం అయితే కుక్ చేసుకోవాలి. 2 ఎట్ ఎ టైం జరగాలి, లేదంటే అన్నం అనేది బాగా మెత్తపడిపోతుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం 70% కుక్ అయిన అన్నం తీసుకొని ఇందులో వేసుకొని లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. ఒక లేయర్ వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఉంటే మీరు ఫ్రై చేసిన కాజు కూడా వేసుకోండి. అలా 2 లేయర్ల కింద వేసేసుకొని కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఒక 2-3 చెంచాలు నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ వాటర్ అనమాట. మనం అన్నం కుక్ చేసుకున్న వాటర్ అయితే ఉంది కదా, ఆ వాటర్ ఇందులో ఒక గ్లాస్ అయితే వేసుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది అనమాట. వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఈ గిన్నెకి సరిపడా ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి. ఆ ప్లేట్కి ఈ క్లాత్ చుట్టేసుకోవాలి, ఎందుకంటే ఆవిరి బయటికి పోకుండా రైస్ అనేది బాగా కుక్ అవుతుంది ఇలా చుట్టి పెట్టడం వల్ల. ఇలా మూత బాగా కవర్ చేసుకుని ఒక 1/2 అవర్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉడికిపోతుంది. టేస్ట్ చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా ఉడికిందో. రైస్ అనేది అసలు మాడిపోలేదు, అలాగని ఉడకకుండా గట్టిగా కూడా లేదు. ఎంత బాగా ఉడికిందో, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైమే చేసిన టేస్ట్ మాత్రం రెస్టారెంట్కి ఏమాత్రం తగ్గిపోలేదు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.